నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. డబ్బు ఎవరికి ఊరికే రావు. ఒక్క డైలాగ్ తో అటెన్షన్ క్రియేట్ చేశారు లలితా జ్యువెలర్స్ వ్యవస్థాపకులు కిరణ్ కుమార్. నిజం చెప్పాలంటే ఈ ఒక్క మాటతో తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నారు. మిగిలిన బంగారు షాపులతో పోలిస్తే లలితా జ్యువెలరీ షాపుల్లో తక్కువ ధర ఉంటేనే కొనండి అంటూ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఈ విధంగానే అతి తక్కువ టైంలో సొంత బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. లలితా జ్యువెలరీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం వచ్చేసింది. అయితే అలాంటి లలితా జ్యువెలర్స్ ఇప్పుడు తీవ్ర వివాదంలో చిక్కుకుపోయింది. తూకంలో మోసాలు బయటపడ్డాయని తెలుస్తోంది. అంతేకాదు బంగారం మార్పిడిలో పలు అవకతవకలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు ఆభరణాలు కొనుగోలులు తమకు అన్యాయం జరిగిందని కొందరు వినియోగదారులు కంప్లైంట్ చేయడంతో ఈ వివాదం మొదలైందని తెలుస్తోంది. దీంతో లీగల్ మెట్రాలజీ అధికారులు సైతం రంగంలోకి దిగారు. విచారణకు సిద్ధమయ్యారని సమాచారం. బంగారు ఆభరణాలు కొనుగోలు విషయంలో అన్యాయం జరిగిందంటూ విశాఖకు చెందిన ఓ వ్యక్తి కీలక ఆరోపణలు చేశారు. ఇదే కేసులో కీలకంగా మారిందని తెలుస్తోంది. దాదాపు 6 నెలల కిందట బాధిత వ్యక్తి 46 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేశారు. తిరిగి మరో 6 నెలల తర్వాత మార్చుకునేందుకు వెళ్ళగా ఆ బంగారం తూకంలో 40 గ్రాములు ఉంది. 6 నెలల్లో ఏకంగా 6 గ్రాములు తేడా రావడంతో బాధితులు షాక్ తిన్నారు. ఎక్కడైనా 6 గ్రాములు తేడా రావడం అనేది సహజంగా ఉండే తరుగుదల కంటే చాలా ఎక్కువ. ఈ విషయం వెలుగులోకి రావడంతో లలితా జ్యువెలర్స్ ప్రజల కష్టాన్ని అక్రమంగా దోచుకుంటుందంటున్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. బంగారం తూకంలో నిలువు దోపిడీ చేస్తున్నారని ఫైర్ అవుతున్నారు ప్రజలు. ఇదిలా ఉండగా లలితా జ్యువెలర్స్ మోసంపై లీగల్ మెట్రాలజీ విభాగం సీరియస్ గా స్పందించింది. ఈ క్రమంలోనే లలితా జ్యువెలర్స్ సంస్థల వ్యాపార లావాదేవీలపై ఆరా తీసేందుకు సిద్ధమయ్యారు. మరి ముఖ్యంగా బంగారం తూకాల్లో అవకతవకలపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే లలితా జ్యువెలర్స్ లో బంగారం కొనుగోలు చేసి మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంచితే గతంలోనూ కిరణ్ కుమార్ జీఎస్టీ విషయంలో దొరికిపోయారు. జీఎస్టీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పేరుతో అధికారులను బురిడి కొట్టించే ప్రయత్నం చేశారు. జీఎస్టీ రిటర్న్స్ లో మాత్రం తప్పుడు లెక్కలు చూపించి దొరికిపోయిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ నేపథ్యంలో స్టేట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లోని జీఎస్టీ విభాగం అధికారులు ఆయనకు నోటీసులు కూడా జారీ చేశారు. ఏది ఏమైనా డబ్బులు ఊరికే రావంటూ స్ట్రాంగ్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న లలితా జ్యువెలర్స్ కు ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే తూకం మార్పిడి విషయాల్లో ఫిర్యాదు రావడంతో వినియోగదారుల్లో నమ్మకం పూర్తిగా పోయింది. మరి లలితా జ్యువెలర్స్ బాధితులు ఇంకా ఉన్నారా? దీనిపై లీగల్ మెట్రాలజీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? దీనిపై లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ ఏ విధంగా స్పందించనున్నారు అన్న దానిపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది.